కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని ఆరాధిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతున్నాను. అందరూ తీసి చూడండి. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదిను పరిపూర్ణమైనదినైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడల యొక్క రక్తం కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ యొక్క పరిశుద్ధ దినంన పరిశుద్ధ గ్రంథంలో నుంచి అమూల్యమైన సత్యాలు మాతో మాట్లాడు నాయన. నీవు మాతో మాట్లాడు దేవా, నీవు మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం ఎప్పుడు చదువుకున్న మాటలే, క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరి ఘనమైనది పూర్ణమైనదైన గుడారం ద్వారా మేకల యొక్క ఈ కోడల యొక్క రక్తం కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంకు ప్రవేశించినాడు. పరిశుద్ధ స్థలంకు ప్రవేశించినాడు అంటే పరలోకానికి ప్రవేశించడం. పరలోకంలో గుడారం ఉన్నది, అక్కడ సుఖ ఆరాధన జరుగుతున్నది. ఇక్కడ పాత నిబంధనల గుడారాల్లో ఆరాధించేవారు. తర్వాత సొలొమోను మందిరం కట్టిండు. అయితే ఇక్కడ పరలోక గుడారం అని రాయబడి ఉన్నది. పరిశుద్ధ స్థలం, అక్కడ పరిశుద్ధుడు 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 అని ప్రభు పొగడబడుతున్నాడు. అక్కడ పరలోక గుడారంలో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండి స్తుతింపబడుతున్నాడు. ఆయన చెప్పుతున్న సంగతులు, ఆయన మేకల యొక్కయు కోడెల యొక్క రక్తం కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంకు ప్రవేశించిండు. ఆయన పైన ఉన్నాడు. ఆయన ఈరోజు మన ఆరాధన చూస్తున్నాడు. ఆయన మన ఆరాధన చూస్తున్నాడు. ఓ అప్నా ఆరాధన దేఖ రా హై, ప్రభుకు కైసా ఆరాధన కర్ రా హై. ఆయన పరలోకంలో ఒక్కసారి పరిశుద్ధ స్థలంకు ప్రవేశించినట్లు మనము చూస్తున్నాం. ఆయన చూస్తున్నాడు. మనిషి హృదయం ఎట్లుంటుందట, ఎప్పుడు మార్చలేం. ఎంతన్న మన ప్రభు వాక్యం వినని, ఎంతన్న పాటలు పాడని, ఎంతన్న ప్రార్థన చేయని, ప్రభు సన్నిధానంలో మనం ఎంతున్నా కానీ మనిషి యొక్క హృదయాన్ని మార్చలేము. మనిషి యొక్క హృదయం మనం ఎన్నడూ మార్చలేము. అంతరంగమందు పరివర్తన మనం చేయలేము. నేను ఎన్నిసార్లు చెప్పినా, हम कितने बार प्रभु का वचन बोलेगा तो किसी का हृदय में చేంజెస్ नहीं आएगा. उसका అంతరంగంలో పరివర్తన అనేది రాదు, ఎంతన్నా చెప్పు. కానీ ఆయన పరలోకం నుంచి ముర్ర పెడుతున్నాడు. ఆ పరిశుద్ధ స్థలంలో పరలోక గుడారంలో ఆయన కూర్చుండి మన గురించి ముర్ర పెడుతున్నాడు. నా పిల్లలు, నా రక్తంలో కడగబడ్డోళ్ళు ఇవాళ వాళ్ళు ఆరాధిస్తున్నారు. అలా ఆరాధనకు వచ్చి కూర్చున్నారు. అలా హృదయం మార్చు, వాళ్ళ తలంపులు మార్చు అని దేవుడు మన గురించి అక్కడ పరలోకంలో నుంచి మొర్ర పెడుతున్నాడు. ఆయన చూస్తున్నాడు మనం శరీరంను సమర్పించి ఆరాధించాలని. మనం సొంతగా ఎన్ని చేసినది కాదు, దేవుడు సాయం చేయాల. మన హృదయం మారతందుకు, మన ప్రవర్తన మారతందుకు కదా. మనం శరీరంను దేవునికి సమర్పించుకొని సజీవయాగంగా దేవుణ్ణి ఆరాధిస్తానికి దేవుడు అక్కడ మన గురించి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రార్థన కూడికలు వింటాం, చెప్ప సఖ్య కాని మూలుగులతో పరిశుద్ధాత్మ మన గురించి మొర పెడతాడు కదా. ప్రార్థన ఎట్లా చేయాలో మనకు తెలియదు, అదేవిధంగా ఆరాధన మనం ఎట్లా చేయాలో మనకు తెలియదు. మనం ఆరాధన చేస్తున్నాము కానీ హృదయము మనం దేవునికి ఇయ్యలేకపోతున్నాం. హృదయం మారతలేదు, మన ప్రవర్తన మారతలేదు, మన శరీరంను మనం దేవునికి సమర్పించుకుంటలేము. కానీ ఆయన కోరుతున్నాడు ఏంటంటే
మనం శరీరము సమర్పించుకునాలా, మనం శరీరం సమర్పించుకునాలా అని ప్రభు తానే ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టిండు. పరిశుద్ధ దేవుడు ప్రాణం పెట్టుడు అంటే అది చిన్న మాట కాదు. ఒకటే బలి, మేకల యొక్కయు కోడెల యొక్క రక్తం కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంకు ప్రవేశించాడు. తన రక్తంతోని, మేకల రక్తము కోడెల రక్తముతో కాదు అని దేవుని వాక్యం చెప్తున్నది. ముందు పాత నిబంధన మేకల యొక్క కోడెల యొక్క రక్తం అర్పించి మన పాపాలు పోయినాయి అనుకుంటుంటివి. ఇప్పుడు లోకంలో చాలా మంది మేకల కోడెలను దేవుని దగ్గరకు అర్పిస్తారు. అది మతాచారం, అదొక మతం, అదొక మనసులో ఒక శాంతి. నా పాపంకు నేను ఒక మేకను అర్పించిన, ఆడ పోయి కోడి అర్పించిన, కోడిది తలకాయ టన్, నా పాపాలు పోయిందనుకో, అది మతం, మతాచారం. అది మనసుకు ఓన్లీ సాటిస్ఫాక్షన్, నా పాపాలు పోయినాయి. బిల్లి శౌచ చూవే కాకి హజ్జుకు చేలా అన్నట్లు మతాచారం. కానీ ఇది మతాచారం కాదు. మన ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు. మనలాగా రక్త మాంసములు కలిగి వచ్చిండు. మన రక్తం తినక ఆయనకు రక్తం ఉన్నది, మనకు మాంసం ఉన్నట్లు ఆయనకు మాంసం ఉన్నది. ఆయన మన గురించి ప్రాణం పెట్టిండు, రక్త మాంసంలో పాలివాడైండు. ఒక దేవుడు రక్త మాంసంలో మన తిరంగ శరీరధారి వచ్చి మన గురించి ప్రాణం పెట్టి మనల్ని రక్షించిండు. ఆయన జ్ఞాపకం చేసుకున్న మనం వచ్చినాం. ఇది చిన్న మాట కాదు. పాత నిబంధనల ఆదాము వాళ్ళు పాపం చేస్తే ఒక్క జంతువుని అర్పించి దాని చర్మం తీసి వాళ్ళకు అలా తప్పును కప్పేసింది. అప్పటి నుంచి జంతువు బలి. ప్రతి ఒక్కరు దసరా అని ఎన్నో పండుగలు ఉన్నాయి, వాళ్ళు బలి అర్పిస్తారు. కొత్త ఇల్లు కట్టుకున్నా కానీ బలి అర్పిస్తారు, వాళ్ళు చనిపోయినా కానీ బలి అర్పిస్తారు. బలులు అవి చేసి మనకు అనిపిస్తుంది మా యొక్క శని పోయింది. కానీ అది కాదు, దేవుడే స్వయంగా వచ్చి రక్త మాంసంలో పాలివాడాయండి. మరియమ్మ కడుపులో పుట్టి మనలాగానే పనిచేసి తండ్రితో ఉండి లోకంకు మన జ్ఞానం నేర్పి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా ఎవరు తండ్రి యువతకు చేరరు. ఇప్పుడు విన్నా పానం పెట్టి ఒక్కసారి తన బలి అర్పించి పరిశుద్ధ స్థలంకు పోయాడు. అక్కడి నుంచి చూస్తున్నాడు మన ఆరాధన, మనం ఎట్లా ఆరాధిస్తున్నాం. ఆయనకు తెలుసు మన హృదయం అన్నది ఎట్లా అనడా, మన హృదయము మార్పు లేదు, మన ప్రవర్తనలో మార్పు లేదు. మనము మన జీవితాన్ని సరి చేసుకోలేము. ఆయన మన గురించి మొర్ర పెడుతున్నాడు. నా పిల్లలు కూర్చున్నారు, ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. అలాగే నేను నేర్పుతా, శరీరంను సజీవంగా సమర్పించుకున్నాలా. ఈ లోకంలో నువ్వేం తీసుకొని రాలేవు, ఏం తీసుకొని పోవు. అన్ని కన్నీటలు, నువ్వు ఎంత ధనవంతుడు అయినా లోకంను మోసం చేసి అబద్ధాలు ఆడి అబద్ధాలు లేడు. ఇప్పుడు అంటున్నారు చూడు, మన ప్రైమ్ మినిస్టర్ అబద్ధాలే ఆడతారట. అబద్ధాలు ఆడి ఎంత సంపాదిస్తావు? సంపాదించి ఒక దినం అన్ని ఇక్కడనే ఇసబెట్టి వెళ్ళిపోలా. అలెగ్జాండర్ ఏమన్నాడు, లోకమంతా సంపాదించి తన చేతులు బయట పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. నథింగ్, ఏం తీసుకొని రాలే, నేనేం తీసుకొని పోను. మనం సుఖ ఏం తీసుకొని రాలేము, ఏం తీసుకొని పోను. మన దేవుడు అంటున్నాడు, నేను నీ గురించి ప్రాణం పెట్టినా, నీ శరీరంను నాకు సమర్పించు. మన ప్రభు అంటున్నాడు, నీ శరీరంను నాకు సమర్పించు. ఆయన మన గురించి మొర్ర పెడుతున్నాడు. ప్రతి ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆలోచనలు మార్చుకో నా కొడుక, నా బిడ్డే, నీ ప్రవర్తన మార్చుకో, నీ హృదయం మార్చుకో. పనికిరాని పని చేయకు, పనికి లేని వాడిగా అయిపోతావు. కాని రోగం తగిలించుకుంటావు, కష్టాల పాలవుతావు అని దేవుడు మన గురించి మొర్ర పెడుతున్నాడు. ఆయన పవిత్రమైన రక్తం మన గురించి కార్చిండు. పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, దేవుని రక్తం మన గురించి కార్చిండు అంటే ఇది చిన్న మాట నేనా? చాలా గొప్ప మాట. పరలోకపు తండ్రి స్వయంగా వచ్చి మనుషుని రూపం తాల్చి మనలాగానే రక్తమాంసంలో పాలివాడాయి. మేకల యొక్క కోడెల యొక్క ఈ రక్తం కాత తన స్వరక్తం ఇచ్చి ఒక్కసారి బలి అర్పించి పరలోక రాజ్యం చేరిండు.
ఆయనను జ్ఞాపకం చేసుకుని వచ్చినాం. ఆయన పరలోకం నుంచి చూస్తున్నాడు మన ఆరాధన. హృదయాలు కఠినమైనవి, ప్రవర్తన మారతలేదు. నా పిల్లలు శరీరంను ఎప్పుడు సమర్పించుకుంటారు? ఈ శరీరంతో నువ్వు ఎన్ని పనులు చేసినా కానీ కాలి కోటి విద్యలు కూటి కోసగే మనం చేస్తున్నాం అనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. మన శరీరం దేవునికి సమర్పించుకుందాం. శరీరం సమర్పించుకుందాం. ఒక్కసారి బలి అర్పించి పరిశుద్ధ స్థలంకు తండ్రి కుడిపార్శ్వంన ఈరోజు కూర్చున్నాడు. ఆయన ఒకరోజు రానై ఉన్నాడు. ఆయన మనందరినీ చూస్తున్నాడు. ఆరాధనకి ఇలా కూర్చున్న వాళ్ళని చూస్తున్నాడు, ఇలా రానోళ్ళని చూస్తున్నాడు, అబద్ధం ఆడుకుంటే ఇంటికాడు ఉండేటోళ్ళని చూస్తున్నాడు, దేవుణ్ణి ధిక్కరించి కష్టాల పాలు, బాధల పాలు, శ్రమల పాలనలో చూస్తున్నాడు. దేవుడు శిక్షిస్తాడు. ఆయన మన గురించి మొర్ర పెడుతున్నాడు. నా పిల్లలు ఎప్పుడు శరీరం సమర్పించుకుంటారు? సంఖ్యాకాండం 19వ అధ్యాయం 2 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను కొన్ని వచనాలు. ఏవో ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధేదనగా ఇశ్రాయేలీలు కలంకం లేనిది, మచ్చ లేనిది, ఎప్పుడునూ కాడి మోయనిదైన ఎర్రని పయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలను వారితో చెప్పాను. మీరు యాజకుడైన ఎలియాజరు దాన్ని అప్పగిపోలను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలెను. ఎప్పుడు కాడిమోయని ఒక పయ్యను తీసుకోరా. ఇది పాత నిబంధనలా, అంటే ఇది మతాచారం. ఒక జంతువుని తీసుకొచ్చి ఎప్పుడు ఏ దోషం లేనిది అది తీసుకొచ్చి చేయాలి. అది పాత నిబంధనలో జరిగిన సంఖ్యాకాండంలో అది ఆ వచనం చూపుతున్నాను. అదొక మతాచారం అయిపోయింది. మతం చేస్తారు కదా, ఏడాదికి ఒకసారి మంచి మంచి మేకలను తినడం, ఒక్కడసారి అన్ని మేకలను తాడు కోసేసి బలి అర్పిస్తారు. కొందరు ఆ మతంలో ఉన్నారు. పాత నిబంధన మతాచారం. అది కాక మన ప్రభు ప్రధాన యాజకుడుగా వచ్చిండు. యాజకులు చెప్పిన మాట కాదు, ప్రధాన యాజకుడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి కొత్త నిబంధన ప్రకారం, కొత్త నిబంధన. వీళ్ళు ఎప్పుడు మతాచారంగా కోళ్లను మేకలను వధించి మళ్ళా పాపం చేస్తున్నారు. హృదయము మారతలేదు, ప్రవర్తన మారతలేదు, శరీరం దేవునికి సమర్పిస్తలేరు అని ఆ పాతది ఇచ్చబెట్టి స్వయంగా పరలోకపు తండ్రి భూలోకానికి వచ్చి తన ప్రాణం పెట్టినట్లు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథకర్త అంటున్నాడు, 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథకర్త 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రవి అయినను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని పోయిను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని అగును అంటున్నాడు. రండి మనం వివాదం తీర్చుకుందాం, రండి మనం వివాదం తీర్చుకుందాం అంటున్నాడు. మీ పాపం రక్తం వల్ల ఎర్ర ఉన్నదని దాన్ని తెల్లగా ఎత్తా అంటున్నాడు. యేసుప్రభు అంటాడు, నేను క్షమిస్తా మీ పాపాలు. ఎసుంటి పాపమైనా, ఎంత హీనమైన పాపమైనా, ఎంత చెడ్డ పాపమైనా రండి మనం మన వివాదం తీర్చుకుందామని చెప్తున్నాడు. ఎర్రపయ్య ఎప్పుడు ఒక బరుమోయంది వధించిండ్రు. అదే సూచన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యవ్వన కాలంలో ఏ పాపం చేయండి, ఏ బరువు మోయండి, ఏ పాపం చేయండి, ఆయనలో నాలో ఏదైనా పాపం ఉన్నదని ఎవరన్నా నిరూపించగలరా? ఎవ్వరు లేదు. అసుంటి బలి, పరిశుద్ధమైన బలి, పవిత్రమైన బలి అర్పించిండు. రా వివాదం తీర్చుకుందాం. నీ పాపం ఎట్లన్నుండని నేను క్షమించి నేను పవిత్రపరుస్తా, పరలోక రాజ్యం చేరుతా, పరిశుద్ధుల సంఖ్యలో చేరుస్తా. ఆయన పరలోకంలో ఉండి ఈరోజు మన ప్రార్థన చూస్తున్నాడు.
మన ఆరాధన చూస్తున్నాడు. మన హృదయాలు ఎట్లున్నది? మార్పు లేని హృదయాలు, ప్రవర్తన మారని హృదయాలు. శరీరం సమర్పించలేం. మనం శరీరంను చాలా ప్రేమిస్తాం. శరీరంలో కొంచెం రోగం వచ్చే, జ్వరం వచ్చానంటే నేను దేవుని దగ్గరికి రాను. నాకు సర్ది అయింది, నేను దేవుని దగ్గరికి రాను. నా కాళ్ళు నొత్తున్నాయి, నేను దేవుని దగ్గరికి రాను. నా చేతులు నొత్తున్నాయి, నేను దేవుని దగ్గరికి రాను. నా కొడుకు పానం మంచలేదు, నేను రాను దేవుని దగ్గరికి. నా బిడ్డే పానం మంచలేదు, నేను రాను. ఏదో మనం శరీరం సమర్పించుకుంటలేము. సమర్పిస్తున్నామా మన శరీరంను ఆస్పదం చేసుకొని మనం దేవుని సన్నిధానం వచ్చి ఆరాధించాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు అన్ని సంఘాలలో, అన్ని మందిరంలో దొరకాయి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. సత్యంగా ఆరాధించాలా, శరీరంను సమర్పించుకున్నాలా. మనం శరీరంను ఆస్పదం చేసుకొని మనం దేవుని సన్నిధానంకు రాము. అంటే మన శరీరం ఇంకా సమర్పించుకోలేం దేవునికి. శరీరం సమర్పించుకున్నారా? కొంచెం జ్వరం వస్తే, కొంచెం నొప్పి పెడితే అదే అంక పెట్టుకొని మనం దేవుని దగ్గరికి రాము. ఎప్పుడు మనం శరీరం సమర్పించుకుంటాం? ప్రభు మొర్ర పెట్టుకున్నాడు మన గురించి. మొదటి యోహాను పత్రిక 1 अध्याय, पहला యోహాను की किताब 1 अध्याय 7 से 9 वचन पढ़ रहा हूं. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలో మనమే మోసపుచ్చుకుంటున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపంలో ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. క్రీస్తు రక్తం మన మనసాక్షిని శుద్ధి చేస్తుంది. క్రీస్తు రక్తం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనకు ముసుగా వెలుగులో నడితే, మనం చీకట్లో నడుస్తున్నాం తెలుసా? చిన్న అనారోగ్యం వస్తే మనం దేవుని దగ్గరికి రాము. ఎప్పుడు శరీరం దేవునికి సమర్పిస్తావు? ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందా? ఎన్ని సంవత్సరాలు బతాం? మనం శరీరం ఆస్పదం చేసుకొని దేవుని దగ్గరికి రాము. ఆలోచించే విషయం. శరీరంను ఆస్పదం చేసుకొని మనం రాము, దేవుని దగ్గరికి రాము, ఇంటికాడు ఉంటాం. ఏం దొరుకుతుంది? ప్రభు మనతో అంటున్నాడు, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నేను యేసు రక్తం ప్రతి పాపం నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. మన పాపం లేని వారం అంటే మనం దేవునితో అబద్ధం ఆడుతున్నాం. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నువ్వు దేవుని మందిరం కూడా, ప్రభా నా పానం మంచిగా లేదు, నీకు జ్వరం వచ్చిందా, ట్యాబ్లెట్ వేసుకొని దేవుని దగ్గరికి రా. ప్రభు చూస్తున్నాడు. నువ్వు శరీరం సమర్పించుకున్నావు, నీ కాళ్ళు నొత్తున్నాయా, నువ్వు దేవుని దగ్గరికి రా. నీ కొడుకు పానం మంచిగా లేదు, ఆ కొడుకుని తోలుకొని రా దేవుని దగ్గరికి. ప్రభా నా కొడుకు పానం మంచిగా లేదు, ఆరాధించు. ప్రతి కష్టం, ప్రతి బాధ మన ప్రభు మనకు గుణం నేర్పడానికే చేసిండు. బంగారము కాల్చి దాన్ని తయారు చేస్తారు. అది కాలంది బంగారం, నెక్లెస్ కాదు. మనం చేసే తప్పుల గురించి మనకు రోగాలు, బాధలు, శ్రమలు వస్తే అదే బాధలు నువ్వు దేవుని దగ్గరికి రా. ప్రభా నీ సన్నిధానానికి వచ్చి నేను ఆరాధిస్తున్నా. ప్రతి పాపంలో నుంచి విడిపించి నీకు రోగం, కష్టం, బాధం, శ్రమాన్ని తీసేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? శరీరంను ఆస్పదం చేసుకుంటాం. ఆస్పదం చేసుకొని ఇది వచ్చింది, అది వచ్చింది అని చెప్పుకుంటా ఇంట్లో వండుకుంటాం. బిర్యానీ తింటాం, అది తింటాం, మస్తు. శరీరం ఆస్పదం చేస్తూ శరీరం ఎప్పుడు సమర్పించుకుంటావు? దేవుడు ఈరోజు మొర్ర పెడుతున్నాడు. పరలోకంలో ఉండి, పరలోక గుడారంలో ఆయన ఉండి మనల్ని చూస్తున్నాడు. ఒక్కసారి బలి అర్పించిండు. శరీరంని ఎప్పుడు సమర్పించుకుంటాం? ఎప్పుడన్నా మన పిల్లల పానం మంచిగా లేకుంటే పిల్లగాళ్ళని తీసుకొని వచ్చిన దినాలు ఉన్నాయా గుడికి?
లేకుంటే మనకు జ్వరము అనారోగ్యం ఏదో సరిదో ఏదో అయింది, మనం అవిట్లను పెట్టుకొని మనం దేవుని దగ్గరికి ఎప్పుడైనా వచ్చినామా? ప్రభు ఈరోజు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాం, నా పొంసుగా మాట్లాడుతున్నాడు. మనకు అనారోగ్యం ఉన్నది, మనం అనారోగ్యంతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నాకు ఇది ఉన్నదని వచ్చినామా? దేవుని సన్నిధానంలో ఆయన బలిపీఠం దగ్గర వచ్చి నిలబడి ఆరాధించినావా అని ప్రభు ఈరోజు అడుగుతున్నాడు. నీ శరీరం సమర్పించుకున్నావా? ప్రభు పరలోకం నుంచి ముర్ర పెడుతున్నాడు. నా పిల్లలు శరీరం ఎప్పుడు సమర్పించుకుంటారు? ఎప్పుడు సమర్పించుకుంటారు? అలా హృదయం ఎప్పుడు మారుతుంది? ఆయన మన గురించి ముర్ర పెడుతున్నాడు. ఆయననే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి ఇవి నా మాటలు కావు, నేను ఊహించి మాట్లాడే మాటలు కావు, నేను తలంచి మాట్లాడే మాటలు కావు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసి అవిట్లను మనం ఆలోచిస్తున్నాం. ఎప్పుడన్నా మన శరీరం సమర్పించినామా? జ్వరం వచ్చింది, పానం మంచిగా లేదు, ఇది లేదు, అయినా కానీ నేను ప్రభు దగ్గరికి పోతా. నా పిల్లల పానం మంచిగా లేదు, అయినా కానీ నేను అలా తీసుకొని నేను ప్రభు దగ్గరికి పోతా. ఆయన మందిరంలో నేను ఆరాధిస్తా, ఆయన బాగు చేస్తాడు అనే విశ్వాసం ఎప్పుడన్నా ఉన్నదా? ఈరోజు ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన గురించి ప్రాణం పెట్టాడు. ఇయ్యాలటి నుంచి పెట్టలేడు. పాత నిబంధన ఆది కాండం నుంచి ప్రాణం పెట్టిండు. ఆది కాండం నుంచి చనిపోయిన వాళ్ళ గురించి ప్రాణం పెట్టిండు, బ్రతికిన వాళ్ళ గురించి వాడు అందరి గురించి ప్రాణం పెట్టిండు. మనకు అనిపిస్తుంది మన గురించే ప్రాణం పెట్టిండు. కాదు, ఒక వచనం చదువుకొని మనం ఆరాధిస్తాం. మన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో అది యోహాను సువార్త 8:56 అందరు తీయండి. 8వ అధ్యాయం 56వ వచనం చదివి మనం ఆరాధిస్తాం. ఆ వచనం ఏం చెప్తున్నా చూసి ఒక్కసారి ఆ వచనం ఆలోచిస్తాం. ఆ వచనం ఏం మాట్లాడుతున్నారు? 8వ అధ్యాయం 56వ వచనం అందరు తీసి హృదయంలో అందరు చదువుకొని, నేను బయట చదువుతున్నా. మీ తండ్రి అయిన అబ్రాహాము ఆ దినం చూతునని మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించాను అనేను. అందుకు యూదులు, నీకు ఇంకా ఏళ్ళన్నా లేవు, నువ్వు అబ్రాహామును చూసినావు అంటున్నారు. యేసు ప్రభు అన్న మాటలు. తండ్రి అయిన అబ్రాహాము నా దినంను చూతునని మిగులు ఆనందించి అది చూచి సంతోషించిందట. ఎప్పుడు సంతోషించిండు? జ్ఞాపకం వస్తున్నదే. అబ్రాహాము ఆ దినము చూసి సంతోషించిండు. ఆ దినమును చూసి అబ్రాహాం ఏ కాలం? యేసుప్రభు ఏ కాలం? యేసుప్రభు అంటారు ఆ దినమును చూసి ఆయన సంతోషించి. ఎప్పుడు తెలుసా? దయచేసి ఇక్కడ చూడండి. అబ్రాహాము తన కుమారుణ్ణి కత్తి పట్టి ఇక ఏం చేసేది ఉండే? బలి అర్పించేదే ఉండే. అబ్రాహ్మా ఆగు ఆగు ఆగు, నీ ఒక్కడే ఉన్న నీ కుమారునికి బలిగా అర్పించాలి. ఒక్కడనే ఉన్న నీ కుమారుని బలి అర్పించకు. అదిగో పొదలో ఒక గొర్రె పిల్ల ఉన్నది, దాన్ని తీసుకొచ్చి బలి అర్పించు. ఇస్సాకు బలి అర్పించిండు. ఆ గొర్రె పిల్ల ఎవరు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు సూచన ఉన్నది. తన కొడుకు బలి అర్పించిన పోటేలు, అది యేసు ప్రభుకు సూచన ఉన్నది. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం చెప్తున్నాడు. అబ్రాహాము ఆ దినం చూసి మిగుల సంతోషపడిండు. నా దేవుడు నా కొడుకు ప్రాణం పెట్టిండు. ఈరోజు మన గురించి ప్రాణం పెట్టిండు. మనం నరకం పోవద్దని, మనం పాపంలో పడిపోవద్దని. కొడుక, బిడ్డే, శరీరం సమర్పించుకో. నీ ఏ పాపం ఎంత ఎర్రని పాపమైనా నేను తెల్లగా చేసేస్తా. నేను పరిశుద్ధుల సంఖ్యలో చూస్తా, పవిత్రులుగా చేస్తా. నీకు నిత్య జీవం ఇస్తా, ఈ లోకంలో నీకు సంతోషం ఇస్తా, నీకు కావాల్సింది నేను ఇస్తా. నీ ఆరోగ్యం చూసే దేవుణ్ణి, నీకేం తక్కువ ఉన్నదో అది చూసే దేవుణ్ణి, నీ కొదువలు తీర్చే దేవుణ్ణి. నీ శరీరం సమర్పిస్తామా మన శరీరం? అబ్రాహాము ఆ రోజు సంతోషించిండు. ఆ దేవుడే మన గురించి ప్రాణం పెట్టి ఆయన మేకల యొక్క పొడేల యొక్క రక్తం కాక ఒక్కటిసారి బలి అర్పించి సమాప్తమని పరలోకంలో కూర్చుండి ఈరోజు నిన్ని నాది ఆరాధన చూస్తున్నాడు. శరీరం సమర్పించుకొని ఆరాధిస్తామా? ఈ శరీరం నాది కాదు, దేవుడిచ్చిన శరీరం. నేను 60-70 సంవత్సరాలు బతకగా నేను దేవుని గురించి బ్రతుకుతాను, నా ప్రభు గురించి బ్రతుకుతా. అబ్రాహాము ఆ దినం చూసి సంతోషించుండు. నేను ఈ దినం పరిశుద్ధుల సంఖ్యలో చేర్చి ఆయనను ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చిండు. నేనెంత సంతోషించాలా? పరిశుద్ధుల సంఖ్యలో చేర్చాడు. తాగుబోతుల సంఖ్యలో నుంచి నన్ను ఇడిపించిండు.
దొంగల సంఖ్యలో నుంచి నన్ను విడిపించిండు, అబద్ధమాడే వారి నుంచి నన్ను విడిపించిండు. ముచ్చట్లు చెప్పుకుంటూ చెడ మాటలు మాట్లాడే అందులో నుంచి నన్ను విడిపించి ఆయన సన్నిధానంలో చేర్చిండు. నేనెంత కృతజ్ఞని ఉండాలా? ఏ విధంగా నేను శరీరం సమర్పించుకున్నాలా? శరీరం సమర్పించుకొని ఆరాధిస్తాం. దేవుడి వాక్యం దివి. కార్యంలో ముందుంటాడు. అతనికి మంచి ఆరోగ్యం దయచేయను గాక. మరి ఇప్పుడు క్లుప్తంగా ఒక పాట పాడితే చిన్న వాక్యం చెప్పుకొని మనం ముగించేద్దాం. ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. క్లుప్తంగా ఒక తొందరగా పాట పాడాలని ప్రభు పేరట మనవి. తొందరగా, టైం వేస్ట్ చేయద్దు. పేరుకే ఉన్నానయ్యా, ప్రేమ లేని దాననయ్యా, పేరు పెట్టి పిలచినావయ్యా, ప్రేమతో నడిపినావయ్యా, పేరు పెట్టి పిలచినావయ్యా, ప్రేమతో నడిపినామయ్యా. భూమికే భారమని పుట్టడమే వ్యర్థమని, భూమికే భారమని పుట్టడమే వ్యర్థమని, అవమానాలే నాకు అన్నపనాలు, అయినా నీ కృప నాకున్న చాలు. అవమానాలే నాకు అన్నపనాలు, అయినా నీ కృప నాకు ఉన్న చాలు. పెరుకే ఉన్నానయ్యా, ప్రేమ లేని దాననయ్యా, పేరుకే ఉన్నానయ్యా, ప్రేమ లేని దాననయ్యా, పేరు పెట్టి పిలచినావయ్యా, ప్రేమతో నడిపినావయ్యా, పేరు పెట్టి పిలచినావయ్యా, ప్రేమతో నడిపినావయ్యా. తగిన అర్హత నాకు లేదని తల వంచుకున్న సమయాన నీవు తల్లి కడుపులో కనుమూసిన మేలని కలత చెందిన సమయాన నీవు తగిన అర్హత నాకు లేదని తల వంచుకున్న సమయాన నీవు తల్లి కడుపులో కనుమూసిన మేలని కలత చెందిన సమయాన నీవు కన్న తండ్రివై నన్ను కౌగిలించినావు, కౌగిలించి నాకు ఘనత తెచ్చినావు. పేరుకే ఉన్నానయ్యా, ప్రేమ లేని దాననయ్యా, పేరుకే ఉన్నానయ్యా, ప్రేమ లేని దాననయ్యా, పేరు పెట్టి పిలచినావయ్యా, ప్రేమతో నడిపినావయ్యా, పేరు పెట్టి పిలిచినావయ్యా, ప్రేమతో నడిపినావయ్యా. థ్యాంక్ యూ. చిన్న వాక్యం. మన టైటిల్ మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన టైటిల్ మత్తయి సువార్త 11:28. అదే చదువుకొని మనం జ్ఞాపకం చేసుకుందాం. తొందరలోనే ముగించుకుందాం. అందరూ దేవుని వాక్యం తక్కువ 5-10 నిమిషాలు మనసు పెడదాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ సమయంలో హెచ్చరిక భాగంగా ఈ దుర్బలు నిలబెట్టినావు. నీవే మాట్లాడు ప్రభా, నీవు మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా అంటున్నాడు. నా యొద్ద పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. విశ్రాంతి కలగజేస్తా అంటున్నాడు. ఉన్నదా విశ్రాంతి? శాంతి ఉన్నదే మన ఇంటిలో, మన కుటుంబంలో శాంతి ఉన్నదా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అని ప్రభు అంటున్నాడు. ఈ విధంగా ఎవరు పరకలేరు. నా దగ్గరికి రండి, నీకు విశ్రాంతి ఇస్తా, నా దగ్గరికి వస్తా, నీకు శాంతి. ఎన్నో విచారాలు కలిగి ఉంటాం మనం. అన్నీ ఉన్నా కానీ శాంతి లేదు మనసుకు. అన్నీ ఉన్నాయి అయినా శాంతి లేదు, మనసుకు శాంతి లేదు. హృదయంలో ఏదో ఒక కలిబిలి, ఏదో ఒక బాధ. आदमी के इंसान के अंदर शांति नहीं है. प्रभु बोल रहे हैं मेरे पास आओ, मैं तुमको शांति देता हूं. है कि अपने घर में अपने पास शांति? మన ఇంటిలో శాంతి ఉన్నదా? మనం ప్రశాంతంగా పండుకుంటున్నామా? ఏ ఆలోచన, ఏ టెన్షన్ లేకుండా? శాంతి ఉన్నదా? ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను నీకు విశ్రాంతి ఇస్తా. प्रभु पिलता मेरे पास आ जाओ, मैं तुमको शांति देता हूं. प्रभु के पास आने से शांति मिलता है. वो प्रभु बात करता है कि शांति कैसा मिलना है, మనకు శాంతి ఎట్లా దొరకాలో ప్రభు చెప్తున్నాడు. నా దగ్గరికి రండి, నీకు శాంతి ఇస్తా అని చెప్తున్నాడు. शांति लेकर ఎందరో కుంగుదల, डिप्रेशन, शांति नहीं है. अभी क्या होएगा मेरा जिंदगी, अभी मैं कैसा जिएगा, मेरे को मेरा घर में वाला टॉर्चर करता है, बाहर वाला टॉर्चर करता है, ताने मारता है, शांति नहीं है. నన్ను ఎవరు మంచిగా చూసుకుంటా లేరు, నాకు శాంతి లేదు హృదయంలో, మనసులో. నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, నా భవిష్యత్తు ఏమవుతుందో, నా ఉద్యోగంలో నాకేమవుతుందో, శాంతి లేదు. శాంతి లేక ఉన్నాము. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో యేసు ప్రభు జన్మం గురించి యెషయా మాట్లాడుతున్నాడు. అందులో ఒక మాట అంటున్నాడు, ఎలా అనగా మనకు శిశు పుట్టును, మన కుమారుడు అనుగరింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఒక శిశువు ఉడతాడు, एक शिष्य जन्म आएगा, उसके ऊपर राज्यभार रहेगा, భూలోకానంతా ఏల్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానం కర్త. మనకు సమాధానం ఇస్తాడు, మనకు సమాధానం ఇస్తా అని చెప్తున్నాడు. శాంతి ఇస్తా, నెమ్మది ఇస్తా. శిశు పుట్టును, అతని మీద రాజ్యభారం ఉంటుంది. అతన్ని ఎవరు అంగీకరిస్తారో, అతని పిలుపు ఎవరు అంగీకరిస్తారో, అతని దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళకి శాంతి. హృదయపూర్వకంగా, శరీరపూర్వకంగా ఆయన దగ్గరికి రాలా. నీ దగ్గర ఎంత ధనం ఉండవచ్చు, నీ దగ్గర ఎంత బలగం ఉండవచ్చు, పిల్లలు ఉన్నారు, పెద్ద బలగం ఉన్నది, పెద్ద ఫ్యామిలీ ఉన్నది, అయినా నీ మనసుకు శాంతి లేదు. వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. ప్రభు అంటూ అడుగుడి నీకు ఇవ్వబడును, నువ్వు నన్ను అడుగుతలేవు. మనం దేవుని దగ్గరికి వచ్చి అడుగుతలేము, ఆయన ఆజ్ఞలను కట్టడాలను మనం అనుసరిస్తలేము. ఆయన పిలుస్తున్నాడు, ఓ బులా రహా హై, యేసు బులా రహా హై. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను నీకు విశ్రాంతి ఇస్తా. విశ్రాంతి లేదు, శాంతి లేదు. పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం, పైసలు సంపాదిస్తున్నాం, ఇల్లు నడిపేయాలనుకుంటున్నాం, ఎంతో భారంతో పని చేస్తున్నాం, దుఃఖం అనిపిస్తున్నది పని చేయటానికి. శాంతి లేదు. వచ్చిన పైసలు మళ్ళా చినిగిపోయిన సంచి లేచినట్లా అయిపోతున్నాయి. శాంతి లేదు. వీళ్ళ పానం మంచి లేదు, వాళ్ళ పానం మంచి లేదు, వీళ్ళకి ఇది ఉన్నది, వాళ్ళకి ఇది ఉన్నది, వాళ్ళు పైసలు ఇవ్వమన్నారు, వీళ్ళు. శాంతి ఎక్కడున్నది? శరీరంకు శాంతి లేదు, ఆత్మకు శాంతి లేదు. పండుకుంటే నిద్ర రాదు. ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నీకు విశ్రాంతి ఇస్తా.
ఎన్ని బాధలు, ఎన్ని టెన్షన్లు, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకున్నాలా, శాంతి ఇస్తాడు. కొద్ది దినాలు నీకు శ్రమ కొడక, తర్వాత నీకు శాంతి ఉన్నది, నీకు సమాధానం ఉన్నది, నీకు నెమ్మది ఉన్నది. కొద్ది దినాలు ప్రభు దగ్గరికి వస్తే. ప్రభు దగ్గరికి రాకుంటే జీవితాంతం అదే. ఇక నాదేమవుతుంది, నా బతుకు, నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు. నా భార్య పట్టించుకొని, నా పిల్లలు పట్టుకొని, నా తండ్రి పట్టించుకొని, నా తల్లి, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు. ఇంటిలో శాంతి లేదు, సమాధానం లేదు. ప్రభు పిలుపుతున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను నీకు విశ్రాంతి ఇస్తా. ప్రభు దగ్గరికి అయితే విశ్రాంతి, ఆయన మాటలతో నెమ్మది, ఓదార్పు, ఆదరణ కలుగుతుంది. మొదటి యోహాను 2:2 చదువుదాం. లాస్ట్ సే పైలా యోహాన్ కి కితాబ్ 2రా అధ్యాయ 2రా వచనం. ఆయనే మన పాపంలోకి శాంతికరమై ఉన్నాడు. మన పాపంలోకి మాత్రమే కాదు, సర్వలోకంలోకి శాంతికరమై ఉన్నాడు. మన పాపంలోకి శాంతికరమై ఉన్నాడు. మనం చేసే పాపాలకు మన హృదయంకు శాంతి ఉండదు. మనం చేసిన తప్పులకు మనకు శాంతి దొరకది అని దేవుని వాక్యం చెప్తున్నది. మన తప్పులు మళ్ళా పీడిస్తుంది. మన పాపం మనకు మళ్ళా జ్ఞాపకం చేసి ఇస్తుంది. మన హృదయంకు శాంతి లేదు, ఆత్మకు శాంతి లేదు. ఆ పాపాలను క్షమించే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. మన పాపంలో గురించే కదా కల్వరి శిలువ పైన ప్రాణం పెట్టిండు. దేవుడు వచ్చి మనుషుల గురించి ప్రాణం పెట్టిండు. మన పాపాలు మనలను శాంతిగా ఉండనిత్తలేవు, నెమ్మదిగా ఉండనిత్తలేదు అని దేవుని వాక్యం చెప్తుంది. అదే యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలా అనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవని మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడట. ఎవని మనసు అయితే దేవుని మీద పూర్ణంగా ఆనుకుంటుందో, డిపెండ్ ఆన్ గాడ్, అతన్ని పూర్ణ శాంతిమంతుడుగా చేస్తాడు. దేవుని మీద ఆధారపడి ఉండాల. దేవుని మీద ఆధారపడి ఉన్న వారికి శాంతి కలుగా చేస్తాడని దేవుని వాక్యం చెప్తున్నాం. దేవుని మీద ఆధారపడి ఉన్నామా? మనం ఎన్నడూ దేవుని మీద ఆధారపడి ఉంటాం. మన కష్టాలు, బాధలు, జ్వరమచ్చి పానం మంచిగా లేకుంటే మన డాక్టర్ మీద ఆధారపడతాం, పరిగెత్తుకొని పోతాం. దేవుని మీద ఆధారపడం, మనుషుల మీద ఆధారపడతాం. ఒకళ్ళు ధనవంతులతో మంచిగా మాట్లాడతాం, ఎప్పుడన్నా కష్టాలు వస్తే, బాధలు వస్తే ఏమన్నా పైసలు ఇస్తారచ్చా అని. పాలిటిక్స్ లీడర్ల మీద ఆధారపడతాం. ఏమన్నా అయితే ఆయన దగ్గరికి పోయి, సార్ అసదాలా సాహెబ్ అసదాలా అనగానే ఆయన మనకు హెల్ప్ చేస్తాడని. ఆయన మోసం చేయగలుగుతాడు. ధనవంతుడు ధనం ఇయ్యేందుకు మోసం చేయగలుగుతాడు. మనం ఎవరి మీద నమ్మిక పెడతామో అతడు మనల్ని మోసం చేస్తాడు. కానీ దేవుడు ఎన్నాడు మోసం చేయడు. దేవుని మీద ఆధారపడి ఉన్న తర్వాత నీ కష్టాలు, నీ బాధలు ఆయన తీరుతాడు, నీకు పూర్ణ శాంతిగా చేస్తాడు. దేవుని మీద ఆధారపడి ఉందాం అని అంటున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈ భారం మోసుకుంటా పోతున్నాం మనం. ఇంటి భారం, పిల్లల భారం, చదువు భారం, పెళ్లి భారం, పిల్లల భారం, ఉద్యోగాల భారం, చచ్చిపోయేదాకా భారాలు ఉండనే ఉంటాయి. ఆ భారాలు దేవుని మీద మోపితే ఆయన మన ఆత్మకు శాంతి ఇస్తాడు. ఆయనకు మీద భారం మోపుదాం. దేవా నాకు ఉద్యోగం దొరకలేదు నాయన, కంప్లీట్ డిపెండ్ ఆన్ ద జీసస్ క్రైస్ట్. దేవుడు ఇచ్చేస్తాడు. ప్రభు నా ఆరోగ్యం మంచిగా లేదు, మొత్తం డిపెండ్ ప్రభు మీద, ఆయన ఇచ్చేస్తాడు. ప్రభా నాకు ఈ చెడ్డ అలవాట్ల మీద నాకు కంట్రోల్ అయితే లేదు ప్రభు, ప్రార్థన చేయి, అడుగు దేవుడు దానిలోకి వెళ్ళి విడుదల దయచేస్తాం అనే అంటున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి రావాలా, మనం ఆయన మందిరంకు రావాలా, సమయానికి రావాలా, మన శరీరం దేవునికి సమర్పించుకున్నాలా, ఆయన మీద ఆధారపడి ఉండాలా. ప్రభు మనలను పూర్ణ శాంతిమంతులుగా చేస్తాడు. మనుషుల మీద ఆధారపడకు,
మనుషులకు మన కష్టాన్ని చెప్తాం, మన బాధ చెప్తాం, వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఇట్లా అట్లా చెప్పి గంటలు గంటలు టైంపాస్ చేస్తాం. ఎవరు ఏం హెల్ప్ చేయరు, ఎవరు మనకు సాయం చేయరు. మన మైండ్కు మన హృదయానికి శాంతి కావాలంటే ప్రభే అని ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడుతున్నారు, భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను నీకు విశ్రాంతి ఇస్తా. అదే యెషయా గ్రంథం 32 అధ్యాయం పక్కకి లాస్ట్ వచన్ 17 వచనం చదువుతున్నాను. నీతి సమాధానం కలగజేయును, నీతి వలన నిత్యంను నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రామ స్థలం నందును ఆశ్రయ స్థానం యందును సుఖకరమైన నివాసముల యందును నివసింతురు అని రాయబడి ఉన్నది. నీతి సమాధానం కలగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము కలగజేయును. నీతి వలన నిమ్మలం కలగట. నీతిగా బతుకుటా, అబద్ధాలు ఆడద్దు. నీతి చెప్తాం ఒకటి, చేస్తాం ఒకటి. కిదరకాయ అంటే ఏదో ఒకటి చెప్తాం. నీతి లేదు, శాంతి ఎక్కడ వస్తుంది? అది మనసులో తిరుగుతూ ఉంటుంది. మనం అబద్ధం ఆడినాం, ఒకరితో మాట్లాడితే అవునంటే అవును, కాదంటే కాదు. నీతి ఎక్కడున్నది? నీతి లేకుంటే నువ్వు శాంతిగా ఉండవు. దుర్నీతి, చెడ్డ నీతి, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, దుర్నీతి ఉన్న శాంతి ఎక్కడ ఉంటుంది? చెడ్డ అలవాట్లు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఇవి ఉంటే మనకు శాంతి ఉండదు. నీతిగా బతుకుమంటున్నాడు. నీతిగా. అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా చేసిండు. అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా చేయడానికి తన ప్రాణం పెట్టిండు. నీతిగా బతుకుదాం, ప్రభుకు భయపడదాం, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తాం, ఆయన మీద ఆధారపడి ఉందాం. ఏ కష్టం అన్నా రాని, ఏ బాధ అన్నా రాని, ఆయన మీద ఆధారపడదాం. ఆయన మీద ఆధారపడితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. నీ కట్లను ఇప్పేస్తాడు, నీ బాధలను ఇప్పేస్తాడు. నీకు ఉద్యోగం లేదా నీకు ఉద్యోగం ఇస్తాడు. నీకు ఏది తలంచుకున్నావో అది ఇస్తాడు. ఆయన మీద ఆధారపడాల. ఆయన మీద ఆధారపడి లేకుంటే నువ్వు ఎన్ని ఏండ్ల దాకా ఏం చేసినా కానీ నీకు పూర్ణ శాంతి దొరకది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. ప్రభు దగ్గరికి వద్దాం, సమయానికి వద్దాం, చక్కగా వద్దాం, ఆయన మీద ఆధారపడి ఉందాం. ఆయన సమాధానకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన మీద రాజ్యభారం ఉన్నది. ఆయన చూస్తున్నాడు మనలను. పూర్ణ శాంతిమంతులుగా చేస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ప్రభా మేము ప్రయాసపడి భారం మోస్తున్నాం నాయన. మా కుటుంబ భారం మోస్తున్నాం, మా పిల్లల భారం, మా ఇంటి భారం. ఆ భారాన్ని తీరాలంటే ప్రభా నీ సన్నిధానం కట్టి విశ్రాంతి ఇస్తా అన్నావు నాయన. నీ మాట నమ్ముతున్నాం ప్రభా. నీ మాట సత్యం. నేనే సత్యం అని చెప్పినావు, నేనే మార్గం, నేనే జీవం అన్నావు నాయన. మమ్మల్ని పూర్ణ శాంతిమంతులుగా చేస్తావు. మేము మనుషుల మీద ఆధారపడితే ప్రభా దుఃఖమే మా చేతికి వస్తుంది నాయన. నీతి కలిగి ఉండాలని చెప్తున్నావు. అవును ప్రభా, మేము దుర్నీతి కలిగి ఉన్నాం. అబద్ధాలాడే స్వభావం ఉన్నది. చెడ్డ పనులకు మేము పరిగెత్తుకొని పోతాం, శరీరంను నాశనం చేసుకుంటాం. ప్రభా శాంతి మాలో ఉండదు. ఎప్పుడు అశాంతి, ఎప్పుడు బాధ, ఎప్పుడు శ్రమ, అందులో నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన. ఇక్కడ కూడి ఉన్న మాకు అందరికీ పూర్ణ శాంతి దయచేయి నాయన. వాగ్దానం చేసిన దేవుడో, నమ్మదగిన వాడవు. ప్రయాసపరి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతి ఇస్తాని వాగ్దానం చేసినావు దేవా. నీ దగ్గరికి వచ్చే మనసు మాకు దయచేయం, పూర్ణ శాంతి మాకు దయచేయం. మా కుటుంబాలను ఆశీర్వదించు, మా పిల్లలను ఆశీర్వదించుము, మా అక్కర్లు తీర్చుము. అవును ప్రభా, నీ దగ్గరికి వచ్చి అశాంతితో ఎవరు లేరు నాయన. నీ పాదాల సన్నిధానం కత్తే నువ్వు అన్ని ఇస్తే దేవుడవు నాయన. అట్టి జ్ఞానం బుద్ధి మాకు ఒక్కొక్కరికి దయచేయి నాయన. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి పంపు ప్రభా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆరోగ్యం, బలం, శక్తి ఇస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి
మాలు కాల్గుగాక ఆ ఎల్లప్పుడు అను. అందరికి వందనాలు. ఇప్పుడు కేక్ కటింగ్ लेके आया कि लाना है कभी आएगा కొంచెము మనము వెయిట్ చేద్దాం కేక్ కటింగ్ చేసి ప్రార్థన చేసి మనం కూడిక